ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ కాంగ్తో సుల్మ్యూంగ్ మీరిప్పుడు ఏం డిసైడ్ చేశారు అని అడుగుతుంటే, ఈ విషయంలో నేను అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేనన్న విషయం నీకు కూడా తెలుసు కదా అని అంటాడు. వెంటనే మీరు ఈ విషయాన్ని చైర్మన్కి చెప్తే బాగుంటుంది, అప్పుడు అతను కూడా ఆలోచిస్తాడు కదా, అండ్ ఆల్సో ఈ విషయం జీసున్కి తెలియనివ్వకుండా చూసుకోండి అని అంటూ ఉండంగానే జీసున్ లోపలికి వస్తుంది. కానీ ఏమీ వినిండదు కాబట్టి నార్మల్గానే బిహేవ్ చేస్తుంది. అంతలో టాపిక్ డైవర్ట్ చేయడానికి కావాలనే సుల్మ్యూంగ్ లీజన్కి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటున్నాడు, నీకెప్పుడైనా నా హెల్ప్ ఏదైనా కావాలంటే చెప్పు, హెల్ప్ చేస్తాను అని సుల్మ్యూంగ్ అన్న వెంటనే నువ్వు నాకేం హెల్ప్ చేయగలవు అని అంటుంది. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ సుల్మ్యూంగ్ అక్కడ నుండి వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. తర్వాత వీళ్ళు ముగ్గురు, సుల్మ్యూంగ్, డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్ ఈసుక్ ముగ్గురు సెలూన్కి వెళ్ళింటారు. ఈసుక్ వాళ్ళ హస్బెండ్ ఆ హాస్పిటల్ బోర్డ్ మెంబర్స్లో ఒక అతను అన్నమాట. కాబట్టి ఈసుక్ని మంచి చేసుకుంటే సుల్మ్యూంగ్ ఈజీగా అసోసియేట్ డైరెక్టర్ కావచ్చు అన్న దాంతో డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్ని హెల్ప్ అడుగుతుంది. అలా తేయో డొనేషన్ జీసున్ని అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్ నుండి తీసేయాలి అన్న విషయం చెప్పిన వెంటనే అవునా, నాకు ఆ విషయమే తెలియదే అని అంటుంది ఈసుక్. ఓహో, బహుశా ఇంకా డాక్టర్ కాంగ్ చైర్మన్కి చెప్పినట్లేడు, త్వరలోనే చెప్తాడులేండి అని అన్న వెంటనే డాక్టర్ కాంగ్ ఉన్నంత క్యాల్కులేటింగ్గా ఇంకా ఎవ్వరూ ఉండరు, అతన్ని నేను నమ్ముతాను, పైగా జీసున్ తన జాబ్లో చాలా మంచిగా చేస్తుంది, తనకి హాస్పిటల్ మొత్తం మీద ఎక్కువ మంది పేషెంట్లు కూడా ఉన్నారు కదా అని అంటుంది. కానీ అంటూ వీళ్ళు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఈసుక్ అక్కడ నుండి వచ్చేస్తుంది. తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ కావాలని తేయో ఇప్పుడు కొత్తగా ఒక ఫిల్మ్ సెట్ని కట్టబోతున్నాడు, అందులో చాలామంది స్టాఫ్కి జాబ్స్ కూడా వస్తాయి, అలాంటి మంచి మనిషి మన హాస్పిటల్కి డొనేషన్ చేస్తున్నాడు అని అంటే ఎంత మంచి మనసో కదా అని మాట్లాడుకుంటూ ఉంటే, ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం, అవంతా తీసుకెళ్ళి తన ఎక్స్ వైఫ్ మీదనే ఖర్చు పెడతారు చూడండి అని అంటుంది. అలా ఈసుక్ అన్న వెంటనే మీరు అలా పొరపడుతున్నారు మేడం, ఎందుకు అనంటే తేయో చాలా మంచోడు, వాళ్ళ మామయ్య దగ్గర తనకి పరువు నిలబెట్టుకోవాలన్న దాంతోనే ఇలా చేస్తున్నాడని చెప్పబోతుంటే, అలాంటప్పుడు తన ఎక్స్ వైఫ్ పనిచేస్తున్న హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అంటుంది ఈసుక్. అందరికీ ఇలానే తప్పు ఆలోచన వస్తుంది, జీసున్ తను అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్ నుండి తన ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల దిగిపోవాల్సి వస్తుందంటే బాధగా అనిపిస్తుంది కదా అని సుల్మ్యూంగ్ అన్న వెంటనే నువ్వు మరీ ఇంత అంబిషియస్ అని నేను అస్సలు అనుకోలేదు, నాకు అస్సలు నచ్చట్లేదు అంటూ ఈసుక్ అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. వెంటనే సుల్మ్యూంగ్ చాలా బాధగా మేడం మీరే ఏదో ఒకటి చేయాలి అని అంటే నేను చూసుకుంటానులే అని అంటుంది డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్. ఇదంతా అదే సెలూన్లోనే వర్క్ చేస్తున్న మిన్ వింటుందన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ లీజున్ని ఇంటికి డిన్నర్కి తీసుకెళ్ళడానికి తేయో వచ్చి పికప్ చేసుకుంటాడు. ఇక్కడేమో జీసున్ ఒక్కటే ఇంట్లో తింటూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు నలుగురు భోంచేసేటప్పుడు జెన్నీ కొత్త మనుషులతో అంత త్వరగా కలవదు, కానీ నీతో అంత బాగా కలిసిపోయిందంటే నాకంటే ఎక్కువ నువ్వే ఇష్టమైపోతావేమో రేపు అని అంటాడు తేయో. అప్పుడే జెన్నీకి డైపర్ తీసుకొస్తాను అంటూ తేయో వెళ్ళిన వెంటనే నువ్వు నాతో, నేను నీతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావన్న విషయం నాకు తెలుసు, కానీ జరిగిన దానికి నేను చాలా సారీ, మీ నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉంటేనే మీ నాన్న కూడా హ్యాపీగా ఉంటాడు, మీ నాన్న హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, కాబట్టి మనమిద్దరం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము త్వరలోనే అని అనుకుంటున్నాను అని అంటుంది. అంతలో జెన్నీ స్పూన్ పడేసుకోవడంతో లీజన్ అందిస్తాడు. అలా వాళ్ళు కలిసిపోతున్నారు అని తేయో దూరం నుండి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళందరూ కలిసి భోంచేసిన తర్వాత జెన్నీ లీజన్ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా లేట్ అవుతుంది, ఇంటికి బయలుదేరదాం పదా, మళ్ళీ అమ్మ కంగారు పడుతుంది అని తేయో అన్న వెంటనే బయలుదేరుతూ ఉండగానే ఎలాగో లేట్ అయింది కదా ఈ రోజుకి ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది దాక్యూంగ్. అది విన్న వెంటనే తేయో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు మీ నాన్న దగ్గరనే ఉండు, మీ నాన్న రేపొద్దు నేను స్కూల్కి తీసుకెళ్తాడా డైరెక్ట్గా అని అన్న వెంటనే కానీ మన ఇంట్లో ఎక్కడుంటాడు అని తేయో అడిగిన వెంటనే పద అంటూ పైకి అదే రూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ తేయో కోసం లీజన్కి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసి లీజన్ రూమ్ లాగా తయారు చేసి ఉంటుంది. అది చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తేయో. నీకోసమే సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను, నీ రూమ్ నీకు నచ్చిందా అని అన్న వెంటనే బాగుంది అని అంటాడు లీజన్. ఇక్కడేమో జీసున్ వాళ్ళ ఇంటి బయట ఎవరో రాడ్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అప్పుడే జీసున్కి ఎలా ఉన్నారు
చాలా రోజులైందని మీకు హాయ్ చెప్దాం అనుకున్నాను అంటూ మిన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఇక్కడేమో అలా ఎవరో తిరుగుతున్నారన్న విషయం ఏరిమ్ గమనిస్తుంది. అంతలో జీసున్ వాళ్ళ ఇంటి మీదకి ఎవరో అటాక్ చేస్తారు. కిటికీ పగలగొట్టుకొని లోపలికొచ్చి జీసున్ని అటాక్ చేస్తారు. తనని ఫుల్గా కొడతారు. అంతలో యూంగి కాల్ చేయడంతో కాల్ ఆన్సర్ చేసిన వెంటనే అతను ఫోన్ని దొబ్బేస్తాడు. కానీ జీసున్ గట్టిగా హెల్ప్ చేయండి అని అరవడంతో వెంటనే యూంగి వీళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇలా దూరం నుండి ఎవరు అటాక్ చేస్తారన్న విషయం గమనించిన ఏరిమ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇక్కడేమో జీసున్ అటాక్ చేసిన పర్సన్ని ఒక గ్లాస్ దాంతో కొడుతుంది. దాంతో అతనికి ఫేస్ మీద ఒక ఘాట్ లాగా పడుతుందన్నమాట. అంతలో పోలీసులు వస్తున్నారని గమనించి వెంటనే బయటికి వచ్చి ఏరిమ్ని కూడా తోసేసుకొని అతను అక్కడ నుండి పారిపోతాడు. అలా యూంగి పోలీసులు ఇద్దరు ఒకటే టైంకే వస్తారు. పోలీసులు ఏరిమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఏరిమ్ నేను అతని ఫేస్ చూడలేదు అని చెప్తూ ఉంటుంది. అలా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన యూంగి జీసుని చూసి చాలా బాధపడతాడు. మీకు చాలా దెబ్బలు తగిలాయి అంటూ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటాడు. అప్పుడే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాము అనడంతో యూంగి ఆన్సర్స్ చెప్పడానికి అక్కడికి వెళ్తాడు. ఇక్కడేమో ఇంట్లో తేయో లీజున్ ఇద్దరు గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఎందుకలా డల్గా ఉన్నావు అని తేయో అడిగితే అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదనా అని అడుగుతాడు. తను ఆల్రెడీ పడుకొని ఉంటుందిలే, అందుకే నువ్వు టెన్షన్ తీసుకోకు అని అంటే అమ్మ త్వరగా పడుకోదు, తనకి ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉంది అని చెప్తాడు. అది విన్న వెంటనే తేయోకి కొంచెం బాధగా అనిపిస్తుంది. అంతలో లీజున్కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. స్నానం చేస్తూ ఉండినాను, అందుకే నీకు ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను, భోంచేసావా అని అడిగితే ఈరోజు రాత్రికి నేను ఇక్కడే ఉండొచ్చా అని అడుగుతాడు. నీకు అలా ఉండాలనిపిస్తుందా? సరే మంచి ఐడియానే, అక్కడే ఉండు, కానీ రేపు పొద్దున స్కూల్కి లేట్గా వెళ్ళకు అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. అలా వాళ్ళ అమ్మ పర్మిషన్ ఇచ్చినా ఎందుకో లీజున్కి నచ్చదు. అదే విషయమే వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఇక్కడేమో పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఏరిమ్కి ఫుల్గా భయం వేసింటుంది. కాబట్టి జిహుక్కి చాలాసార్లు కాల్ చేస్తుంది. అలా ఏరిమ్ ఎన్నిసార్లు కాల్ చేసినా జిహుక్ ఆన్సర్ చేయడు. ఎందుకంటే అతను ఈ బార్ వెయిట్రెస్తో పాటు ఉండింటాడనమాట. నువ్వు నన్నెందుకు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని జిహుక్ అడిగిన వెంటనే మీరు చాలా రిచ్ అంట కదా, మా ఓనర్ చెప్పారు అని చెప్పిన వెంటనే నేనేం అంత రిచ్ కాదు అని అంటాడు. కనీసం నాకు బ్యాగ్ కొనిచ్చేంత డబ్బులైనా ఉంటాయిగా మీ దగ్గర అని అంటుంది. అందుకు జిహుక్ నవ్వుతాడు. ఇక్కడేమో యూంగి జీసున్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అలా ఫస్ట్ ఎయిడ్ అయిపోయాక నేను రెస్ట్ తీసుకుంటాను, నేను బాగానే ఉన్నాను, ఇంకా నువ్వు వెళ్ళిపో అని అంటుంటే ఇలా నీ మీద అటాక్ జరిగిన తర్వాత నేను ఎలా వెళ్తాను, నేను ఈ రోజుకి ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు. అంతలోనే ఎవరో డోర్ ఓపెన్ చేసుకొని రావడం గమనిస్తారు. చూస్తే తేయో లీజున్ ఇద్దరు వస్తారు. నాన్న దగ్గరే పడుకుంటానన్నావు కదా, మళ్ళీ వచ్చావేంటి అని అడుగుతుంది. వెంటనే వాళ్ళ అమ్మకి దెబ్బలు తగిలాయని గమనించి ఏమైందమ్మా అంటూ కంగారు పడుతూ వస్తాడు లీజున్. ఏం లేదు, నువ్వు టెన్షన్ పడకు, పోయి పడుకోపో అంటూ లీజున్ని పైకి పంపించేస్తుంది. మళ్ళీ జరిగిందా, ఏమైంది ఈసారి అని తేయో అడిగిన వెంటనే నీకు తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటుంది. అయినా కూడా వినకుండా లోపలికి రావడానికి ట్రై చేస్తుంటే తనకి బాలేదు, రెస్ట్ అవసరం, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అని అంటాడు యూగి. అలా తేయో అక్కడ నుండి కోపంగా బయటకు వచ్చేస్తాడు. ఇక్కడేమో ఏరిమ్ని అతను తోసేశాడు కాబట్టి ఏరిమ్కి కూడా దెబ్బలు తగిలింటాయి. అందుకే జిహుక్ ఏరిమ్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. పోలీసులకు ఫోన్ చేసావు, ఓకే చాలు, ఇంకా నువ్వు మరీ అక్కడికి వెళ్ళి మరీ ఎందుకు నిలబడుకున్నావు అని అడుగుతాడు. నాకు భయం వేసింది, నీకు అందుకే ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ కూడా తీయలేదు అని అంటే నా పాత క్లయింట్ వచ్చాడు, అందుకే మాట్లాడుతూ ఉండిపోయాను, ఫోన్ గమనించుకోలేదు అంటూ అబద్ధాలు చెప్తాడు. తర్వాత జీసన్ వాళ్ళ ఇంటి సీసీటీవీ కెమెరాలో అతను వచ్చి ఆ కెమెరాని పగలగొట్టిందంతా రికార్డ్ అయి ఉంటుంది. అదంతా చూస్తుందన్నమాట. నెక్స్ట్ డే మిన్ని కలవడానికి వెళ్తుంది. ఎందుకు కలుద్దామన్నావు అని జీసుని అడిగిన వెంటనే ఇన్ని సంవత్సరాలైంది, మీరు ఇంకా హ్యాపీగానే ఉంటారని అనుకున్నాను, కానీ మీ భర్త తిరిగి వచ్చాడంట కదా, మీకు ఇంకొక విషయం తెలుసా, అతను మిమ్మల్ని మీ హాస్పిటల్ అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్ నుంచి తీసేద్దామని ట్రై చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే చాలా షాక్ అవుతుంది. అలా మెన్కి థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. వెంటనే ఏరిమ్ దగ్గరికి వెళ్ళి నువ్వే అంటే కదా పోలీసులకు రిపోర్ట్ చేసింది, థ్యాంక్ యూ అని చెప్తుంది. కొద్ది రోజుల నుండి మీ ఇంటి బయట ఎవరో తిరగడం గమనించాను, స్ట్రేంజర్, అందుకే పోలీసులకు నిన్న డౌట్ వచ్చిన వెంటనే కాల్ చేశాను అని చెప్తే వచ్చింది తేహోనా అని అడుగుతుంది. అతని ఫేస్ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ మీరెవ్వరూ ఇంట్లో లేనప్పుడు ఒకసారి తేహో
ఇంట్లోపలికి వెళ్ళడం నేను గమనించాను అని చెప్తుంది. అది విన్న వెంటనే జీసున్ చాలా కోపంగా తేవో దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడే తనకి అన్నీ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు వాళ్ళ ఇంటి మీదకి జరిగిన అటాక్, తర్వాత ఇంట్లో సెక్యూరిటీ లేదు కాబట్టి లీజుని కొద్ది రోజులు నా దగ్గరే పెట్టుకుంటాను అని అంటాము, ఇదంతా కావాలని చేస్తున్నాడు తేవో అని అర్థమవుతుంది. అలా ఇంతకుముందు వీళ్ళెవరు ఇంట్లో లేనప్పుడు ఇంట్లోపలికి వెళ్ళిన తేవో కావాలని లోపలికి వెళ్ళి తను పడేసిన ఆ కాటన్లోని డ్రెస్సెస్ అన్నీ చూసి ఆ ఫోటోని పగలగొట్టి పెట్టి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన జీసున్ గట్టిగా ఎక్కడున్నాడు తేవో అంటూ అరుస్తుంటే తేవో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అపాయింట్మెంట్ లేకుండా మీరు తేవోని కలవడానికి వీల్లేదు అని అంటాడు. నేను వచ్చానని చెప్పండి అని అంటూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని సార్ లోపలికి రమ్మంటున్నారు అని పిలవడంతో లోపలికి వెళ్తుంది. అసలు నీకేం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను నా పొజిషన్ నుంచి తీసేద్దామని చూస్తున్నావా అంటూ అరుస్తుంటే నువ్వు ఇంతకంటే థింగ్స్ వర్స్ట్ అవ్వకముందే ఇక్కడ నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతే మేలు అని అంటాడు తేవో. దీనికోసమేనా నువ్వు సోల్ నుంచి రిటర్న్ వచ్చింది, నువ్వు నన్ను బెదిరించడానికే వచ్చావు కదా, అందుకే సీక్రెట్గా ఇంట్లోపలికి ఎవరు లేనప్పుడు వచ్చి ఆ ఫోటోని పగలగొట్టి వెళ్ళిపోయావు అని అన్న వెంటనే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, ఇంత డేంజర్గా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి, నీతో పాటు లీజున్ ఉండడం మంచిది కాదు, తనని నాతో పాటే పెట్టేసి నేను తనని చూసుకుంటాను, నువ్వు ఇక్కడ నుండి వదిలిపెట్టేసి సాల్కి వెళ్ళిపో, అక్కడ నీకు ఒక మంచి జాబ్ కూడా చూస్తాను అని తేవో అన్న వెంటనే జీసున్కి చాలా కోపం వస్తుంది. నాకు కోపం తెప్పించకు, లీజున్ని నీకు కావాలని అంటావా అని అన్న వెంటనే నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు, పిల్లుని సరిగా పట్టించుకోవు, ఎవరంటెవరో రాత్రి నీ ఇంట్లోకి వస్తున్నారు, పైగా లీజున్ ఇలా కౌన్సిలింగ్ తీసుకున్నాడన్న విషయం కూడా నీకు తెలీదు, ఇంకెన్ని కష్టాలు పడనిస్తావు లీజున్ని, తన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపో, నువ్వు తాగు, డేట్ చెయ్యి, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం అని అంటాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు మా కోసం, మమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తే చాలు అంటూ కోపంగా అక్కడి నుండి వచ్చేస్తుంది జీసున్. ఇదంతా గమనించిన వాళ్ళ అసిస్టెంట్ వెంటనే దాకింగ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. అలా వెంటనే జీసున్ని కలవడానికి దాకింగ్ హాస్పిటల్కి వెళ్తుందనమాట. ఇక్కడేమో ఏరిమ్ జీహుక్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ ఆన్సర్ చేయడు, చూస్తే ఈ అమ్మాయితో పాటు ఉంటాడనమాట. ఇక్కడేమో దాకింగ్ జీసున్తో తేవో ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. అది నువ్వు మీ హస్బెండ్ని అడగాల్సిన విషయం అని అన్న వెంటనే నువ్వు ఇంకా పాత పగలన్నీ గుర్తుపెట్టుకుంటావని నేను అస్సలు అనుకోలేదు, ఆ రోజు మనం ఇద్దరం హ్యాపీగా ఉండాము అని నేను చెప్పాను కదా అని అన్న వెంటనే అలా అయితే నువ్వు నీ హస్బెండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటుంది జీసున్. నిజంగా మీరు ఇప్పటికి కూడా మారలేదా అని అన్న వెంటనే నీకు ఇంకా తేవో గురించి పూర్తిగా తెలియదు, అతను ఎలాంటి వాడు అని అంటుంది. ఇక్కడేమో తేవో మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వస్తాడనమాట. తేవోనే డబ్బులు ఇచ్చి మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో జీసున్ని బెదిరించమని, జీసున్ వాళ్ళ ఇంటికి అటాక్ చేయమని చెప్పింటాడు. కానీ జీసున్ని కొట్టాడన్న విషయం తెలిసిన వెంటనే అతన్ని పిలిపించి ఎందుకు కొట్టావు, నేను జస్ట్ బెదిరించమనే కదా చెప్పాను, అసలు నువ్వు జీసున్ని ఎందుకు తాకావు అంటూ అరుస్తాడు. తన వల్ల నేను ఒక 1 year మొత్తం జైల్లో ఉండినాను, నాకు కోపం వచ్చింది అందుకే కొట్టాను అని అంటాడు. మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు తనని కొట్టకూడదు, కానీ నువ్వు కొట్టావు, దీంతో మన అగ్రిమెంట్ ఇక్కడే అయిపోయినట్టే, కాబట్టి నేను నీకు డబ్బులు ఇవ్వను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ అరుస్తుంటే నాకు నా డబ్బులు కావాల్సిందే అని చెప్పి మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో దాకింగ్ వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ కలిసి జెన్నీతో ఆడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి చాలా కోపంగా టెన్షన్ పడుతూ దాకింగ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే నువ్వు కూడా నాలాగా అయిపోవు అని గ్యారంటీ లేదు అని అన్న జీసున్ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు సీన్లో జీసున్ ఈసుక్ని కలవడానికి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ డే ఉమెన్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఫైరింగ్ ఆడుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు అని ఆలోచిస్తూ ఉండగానే నేను ఆడతాను అంటూ జీసున్ వస్తుంది. అక్కడికి వచ్చిన జీసుని చూసేసరికి అందరూ చాలా షాక్ అవుతారు. ఆ జీసున్ అక్కడికి వచ్చి నాకు కూడా ఉమెన్స్ అసోసియేషన్లో జాయిన్ అవ్వాలని ఉంది అని చెప్తుంది. అలా అసోసియేషన్లోకి జాయిన్ అవ్వాలంటే మెంబర్స్ ఓటింగ్ చేసుకోవాలి, అలా ఎక్కువ ఓటింగ్ వస్తే నువ్వు జాయిన్ అవ్వచ్చు అని అంటుంది దాకింగ్. కానీ దాకింగ్ వాళ్ళమ్మ నీకు గనక ఎవరు ఓట్ చేయకపోతే నీకు అనవసరంగా అవమానం అవుతుంది, ఎందుకు అంతవరకు, ఇప్పుడే నువ్వే ఈ ఆలోచన వదిలేసుకో అని అన్న వెంటనే లేదు, ఒకవేళ ఎవరు ఓట్ చేయకపోతే ఓకే నేను దానికి ఒప్పుకుంటాను, ప్రయత్నించకుండా నేను ఓడిపోయానని ఒప్పుకోను అని అనడంతో ఓటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. ఫస్ట్లో ఎవరు చేయెత్తారు, కానీ ఈసుక్ చేయెత్తిన వెంటనే మా అసోసియేట్ డైరెక్టర్కి నేను హెల్ప్ చేయకపోతే ఎట్లా అంటూ డాక్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్ చేయెత్తుతుంది. ఆమెను చూసి ఈమె కూడా చేయెత్తుతుంది. దాంతో
ఇంకా ఒక్క ఓటు వస్తేనే తను జాయిన్ అవ్వగలదు అని అనుకుంటున్న టైంలోనే కరెక్ట్గా దాక్యూంగ్ నేను కూడా మీకు ఓట్ చేస్తాను అని అనడంతో వాళ్ళమ్మ ఫుల్గా షాక్ అవుతుంది. అలా ఇప్పుడు జీసున్ అసోసియేషన్లోకి జాయిన్ అవుతుందన్నమాట. అందరూ తనని కంగ్రాచులేట్ చేస్తారు. వెంటనే జీసున్ దాక్యూంగ్ దగ్గరికి వెళ్ళి నాకు ఓట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంటే ఓట్ చేయకుండా ఉండడానికి రీజన్ నా దగ్గర ఏం లేదు అని అంటుంది దాక్యూంగ్. ఇప్పుడు ముందు రోజు జీసున్ ఈసుక్ని కలిసినప్పుడు ఏం జరిగింది అనేది చూపిస్తారనమాట. అలా జీసున్ ఈసుక్ని కలిసిన వెంటనే ఇలా అసోసియేషన్లో జాయిన్ అవ్వాలని ఉందని చెప్పిన వెంటనే తను చాలా షాక్ అవుతుంది. ఎందుకు అని అడుగుతుంది. మన కమ్యూనిటీకి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను జాయిన్ అయ్యి అని అన్న వెంటనే నువ్వు ఇంకా నీ వర్క్ ప్లేస్లో అసోసియేట్ డైరెక్టర్ నుంచి నేను తీసేద్దామని అనుకుంటున్నానన్న విషయం నాకు తెలిసింది. ఆ విషయం పరంగా నాకు ఏదైనా హెల్ప్ కావాలని అడుగుతావేమో అనుకున్నాను అని అన్న వెంటనే నా జాబ్లో నా క్యాపబిలిటీని బట్టి అది ఉంటే ఉంటుంది, దాని విషయంగా నేను మిమ్మల్ని హెల్ప్ అడగను అని అంటుంది జీసున్. కానీ నువ్వు ఇలా అసోసియేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళని డైరెక్ట్గా ఫేస్ చేయడం మంచి ఆలోచన కాదన్నది నా ఉద్దేశం అని ఈసుక్ అన్న వెంటనే నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నానో మీకు కూడా అర్థమవుతున్నట్లుంది అని అంటే ఈసుక్కి కూడా వాళ్ళ హస్బెండ్ మోసం చేశాడు కాబట్టి జీసున్ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలదు. కాబట్టి ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయాలని అడుగుతున్నావా అని అన్న వెంటనే మీరు నేను జాయిన్ అవ్వడానికి అడ్డుపడకుండా ఉంటే చాలు, ఆ ఫేవర్ అడగడానికనే వచ్చాను అని అంటే అలా జీసుక్ అడిగిన విధానం, మాట్లాడిన పద్ధతి, ఆలోచన విధానం బాగా నచ్చి ఈసుక్ అందుకే నెక్స్ట్ డే ఓటింగ్లో ఓట్ చేస్తుందనమాట. అలా ఇప్పుడు దాక్యూంగ్ జీసున్తో ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, మనం శత్రువులో ఉండడానికి కారణమేం లేదనమాట అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. అసలు మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని అడిగితే నేను జాయిన్ అవ్వడం నీకు ఇష్టం లేదా, ఇష్టమనే ఓట్ చేసావు కదా అని జీసున్ అడిగితే అసలు మీరు ఎందుకు జాయిన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది దాక్యూంగ్. నీ భర్తకి వార్నింగ్ లాగా అనుకో నేను అసోసియేషన్లో జాయిన్ అవ్వడం, అందుకే జాయిన్ అయ్యాను అని అంటే మా ఆయన మీకు ఏం చేశారని తనకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అని అంటుంది దాక్యూంగ్. నీ భర్త నన్ను స్టాక్ చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే దాక్యూంగ్కి నవ్వొచ్చేస్తుంది. నువ్వు నమ్ముతావో లేదో కానీ ఇదే నిజం అని జీసున్ అన్న వెంటనే మీరు సైకియాట్రిక్ కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది అని దాక్యూంగ్ అంటుంది. నీకు తేవో గురించి తెలియదు అనుకుంటాను, ఇక్కడ నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నీకు తెలియని చెప్పాలని వచ్చాను, నీ భర్తని లైన్ క్రాస్ చేయొద్దని చెప్పు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా జీసున్ వచ్చేస్తున్నప్పుడే ఈరిమ్ జీసున్ని ఆపి ఎందుకు ఇదంతా చేస్తున్నావు, కామ్గా కూర్చోలేవా నువ్వు అంటూ అరుస్తుంది. నువ్వేమన్నా అనుకో, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను దాక్కొని ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడ కార్లోనేమో మిస్ కొరియా దాక్యూంగ్ని అసలు నువ్వు ఎందుకు ఓట్ చేశావు అంటూ తిడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ప్రతిసారి గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని మంచిగా చేసుకుంటూ వస్తూ నేను అసోసియేషన్లోకి జాయిన్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు అందరి ముందు జీసున్ అసోసియేషన్లోకి జాయిన్ చేసుకుంటావా, ఆల్రెడీ వాళ్ళందరూ నీ పెళ్లి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు అని అన్న వెంటనే నువ్వే ఇలా ఆలోచిస్తుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎందుకమ్మా నా పెళ్లి గురించి మంచిగా ఆలోచిస్తారు అంటూ అరుస్తుంది. అంతలో దేవో కాల్ చేస్తాడు. ఈరోజు మనం ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా ఈవినింగ్ అని చెప్తే సరే అని అంటుంది. అలా తన సెకండ్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి డ్రాలో పెట్టి వెళ్ళిపోతాడు. అదంతా వాళ్ళ అసిస్టెంట్ గమనిస్తాడనమాట. అలా వాళ్ళు ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడే జీసున్ యుంగి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్ళినందుకు 10 సార్లు నీ భర్తను అనుమానించడం కరెక్ట్ కాదు అని యుంగి అన్న వెంటనే అంటే నేను ఇప్పుడు ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అని అంటావా అని అడుగుతుంది జీసున్. ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కంక్లూజన్కి రాకు అని అంటున్నాను అని అంటాడు యుంగి. అంతలో వాళ్ళు అక్కడికి వచ్చేసరికి తేవో వీళ్ళిద్దరిని చూసి ఆగిపోతాడు. వెంటనే దాక్యూంగ్ నీకేమైనా అన్కంఫర్టబుల్గా ఉంటుందా అని తేయోని అడిగితే నాకెందుకు అనిపిస్తుంది అని అంటాడు. వెంటనే జీసున్ని యుంగిని కూడా అడుగుతుంది. వాళ్ళు కూడా మాకేం ప్రాబ్లం లేదు అని అనడంతో వాళ్ళ పక్కన టేబుల్లోనే వీళ్ళు కూడా కూర్చుంటారు. అలా వాళ్ళ మాటల మధ్యలో యుంగి జీసున్ చేయి పట్టుకునేసరికి తేయోకి అది నచ్చదు. అలా సీరియస్గా చూస్తూ ఉండడం దాక్యూంగ్ గమనిస్తుంది. ఇంకా బయలుదేరే ముందు యుంగితో తేయో జీసున్కి ఇలాంటి ప్లేసెస్ నచ్చవు, ఎందుకు వచ్చారు అని అడిగితే తన్ని భార్య కాదు ఇంకా, కాబట్టి నువ్వు తన గురించి అడగాల్సిన అవసరం లేదు అని అంటాడు. అలా తేయోని విధించుకొని అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇదంతా దాక్యూంగ్ గమనిస్తుంది. దాంతో దాక్యూంగ్కి చాలా కోపం వస్తుంది. ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా జీసున్ ఇలా యుంగిని డేట్ చేయడం నీకు నచ్చట్లేదా అని అడిగితే తన గురించి నాకు అనవసరం అని అంటాడు. అలా అదే కోపంలోనే పక్కన పోతున్న కార్ అతన్ని
గట్టిగా తిడుతుంటే అతని మీద కోపం ఎందుకు చూపిస్తున్నావు, నేను అడగడం జీసుని ఇలా డేట్ చేయడం నీకు ఇష్టం లేదన్న విషయం చెప్పు అంటూ అరుస్తుంది డాకింగ్. నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నువ్వే ఆలోచించేలా చేస్తున్నావు అంటూ అరుస్తుంది డాకింగ్. అలా వీళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.